ఓకేనా. సో మనం స్టూడెంట్ ప్రొఫైల్ లోకి నావిగేట్ అయిపోయిన తర్వాత సో ప్రొఫైల్ కంప్లీషన్స్ అయిపోయినాయి, జాబ్ అప్లైయింగ్ అనేది క్లియర్ అయిపోయింది. సో జాబ్ అప్లైయింగ్ అనేది అయిన తర్వాత మనకి ప్రాసెస్ రిమైనింగ్ స్టెప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం చెక్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జాబ్ అప్లై చేస్తాను. టెన్ అవర్స్ అవుతుంది జాబ్ పోస్ట్ చేసి. సిమిలర్ జాబ్స్ అనేవి సేమ్ ఇదే విధంగా ఉంటాయి. సో ఇప్పుడు మీకు స్టూడెంట్ ప్రొఫైల్ అనేది కంప్లీట్లీ ఐడియా ఉంది కాబట్టి రిక్రూటర్ ప్రొఫైల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఈ స్టూడెంట్ ప్రొఫైల్లో లాగౌట్ అవుతున్నాను. ఇక్కడ రిక్రూటర్ అని టైప్ చేస్తాను. ఓకేనా. ఓకే, ఇక్కడ మన క్రెడెన్షియల్స్ వచ్చి ఈ రిక్రూటర్ అకౌంట్ అనేది లాగిన్ అవుతున్నాను. ఇది మన కంపెనీ యొక్క రిక్రూటర్ ప్రొఫైల్. ఓకేనా. సో ప్రీవియస్లీ మీరు స్టూడెంట్ లాగిన్ చేశారు కదా, స్టూడెంట్ ప్రొఫైల్ అనేది ఇది కంపెనీ ప్రొఫైల్ అన్నమాట. ఓకేనా. కొన్ని స్లైడ్ చేంజెస్ ఉంటాయి అంతే, దట్స్ ఇట్. సో ఇంటర్ఫేస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్, ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాకు చాట్ బాక్స్ లో. ఆడియో అండ్ వీడియో బోత్ ఆర్ క్లియర్. ప్లీజ్ కన్ఫర్మ్ once. Okay, good. So first of all, మనకి సేమ్ స్టూడెంట్ ప్రొఫైల్లో ఏ విధంగా అయితే మన టైటిల్ ఇండెక్స్ అనేది ఉందో సేమ్ యాజ్ యూజువల్ గా సేమ్ అలాగే ఉంది. ప్రొఫైల్ కానివ్వండి, ఇక్కడ జాబ్ రెస్పాన్సెస్ అనేవి. దీంట్లో చిన్న వేరియేషన్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, పోస్ట్ ఏ హాట్ జాబ్ వేకెన్సీ, పోస్ట్ ఏ క్లాసిఫైడ్, పోస్ట్ ఆన్ ఇంటర్న్షిప్, పోస్ట్ ఏ ప్రైవేట్ జాబ్, మేనేజ్ జాబ్స్. ఓకేనా. ఎందుకంటే ఇది కంపెనీ ప్రొఫైల్ కాబట్టి పోస్ట్ ఏ క్లాసిఫైడ్, ఇంటర్న్షిప్ ఆర్ ప్రైవేట్ జాబ్ అనే ఆప్షన్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా. సో ఫస్ట్ మనం ఆల్రెడీ మేనేజ్ జాబ్స్ లో ఒకసారి మనం చెక్ చేద్దాం ప్రీవియస్లీ వచ్చిన ప్రొఫైల్స్ అనేవి. చూసారా, మేనేజ్ జాబ్స్ అండ్ రెస్పాన్సెస్ లో మనకి మేజర్ గా ఇవి మనం ప్రీవియస్లీ రిక్రూట్మెంట్ చేసిన ప్రొఫైల్స్ అన్నమాట. ఈ కేటగిరీస్ అన్ని కూడా టోటల్లీ 57 మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టాలీ, అకౌంటింగ్, ఫుల్ స్టాక్ అనే ఆప్షన్స్ కి 57 మెంబర్స్ అప్లై చేస్తే 6 మెంబర్స్ ని షార్ట్ లిస్ట్ చేశాం. ఓకే. సో అలాగే సెకండ్ రోల్ చూడండి, సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్ లో అరౌండ్ 2635 మెంబర్స్ అప్లై చేసి 16 మెంబర్స్ ని షార్ట్ లిస్ట్ చేశాం. కనిపిస్తుంది ఇక్కడ. అలాగే అకౌంటెంట్ అండ్ ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్ లో 35 ప్రొఫైల్స్ అనేవి ఓన్లీ 5 మెంబర్స్ ని షార్ట్ లిస్ట్ చేశాం. అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్ లో 36 ప్రొఫైల్స్ వస్తే 2 ప్రొఫైల్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఓకేనా. సో ఈ ప్రొఫైల్ ని ఇండెప్త్ గా మనం చెక్ చేద్దాం.
సో ఇవి ప్రొఫైల్స్ అన్నమాట. ఓకేనా? సో మన కంపెనీకి అప్లై చేసిన ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా. వీళ్ళు ఏ రోల్కి అప్లై చేశారు, వీళ్ళ కంపెనీ ఫస్ట్ వీళ్ళ డీటెయిల్స్. ఇప్పుడు మీరు మనం నిన్న 2వ క్లాస్ వరకు యాజ్ ఎ స్టూడెంట్గా జాబ్ సీకర్గా మన రెజ్యూమ్స్ అనేవి ప్రొఫైల్స్ అనేవి మొత్తం బిల్డప్ చేసి కంపెనీస్కి ఫార్వర్డ్ చేసాం కదా. కంపెనీకి ఫార్వర్డ్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ అనేది కంపెనీ వాళ్ళకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, స్టూడెంట్ ప్రొఫైల్ అనేది. ఓకే, స్టూడెంట్ ప్రొఫైల్ అనేది ఇట్స్ ఎంప్లాయీ ప్రొఫైల్. సో ఇక్కడ చూడండి, తన కరెంట్ పొజిషన్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎట్ ఐడిఏ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ప్రీవియస్లీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు స్టిల్ తను. అండ్ ప్రీవియస్ వచ్చేసి అసోసియేట్ అనలిస్ట్ అట్ స్మార్ట్ సొల్యూషన్ సర్వీసెస్. అండ్ తన ఎడ్యుకేషన్ పిహెచ్డి డాక్టరేట్ పీజీ కాలేజ్ రంగారెడ్డి. అండ్ ప్రిఫర్డ్ లొకేషన్స్. సో ప్రిఫర్డ్ లొకేషన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. తను ప్రిఫర్డ్ లొకేషన్స్ అంటే ఎక్కడెక్కడ తను జాబ్ చేయడానికి తనకు అక్సెప్టెన్స్ అనేది ఉంటుంది అనేది. సో తను మేజర్లీ పూణే, నోయిడా, చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్ లొకేషన్స్ అనేవి ప్రిఫర్ చేశారు. అండ్ మేజర్గా తన కీ స్కిల్స్, తను టెక్నాలజీ పరంగా ఏ స్కిల్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయని లిస్ట్ అవుట్ చూడండి. పైథాన్, నోట్ జేఎస్, రియాక్ట్ జేఎస్, మాంగోడిబి, ఎస్క్యూఎల్ లైట్, జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, బూట్స్ట్రాప్. ఓకే, సో ఈ విధంగా ఒక స్టూడెంట్ ప్రొఫైల్ కానివ్వండి, ఆల్రెడీ వర్క్ చేస్తూ వేరే కంపెనీకి చేంజ్ అవ్వాలని ట్రై చేస్తున్న ఎంప్లాయీస్ ప్రొఫైల్స్ కానివ్వండి, కంపెనీ ప్రొఫైల్లో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఈ డాష్ బోర్డ్ ఏదైతే చూస్తున్నారో ఇది కంపెనీస్ డాష్ బోర్డ్ అనమాట. నౌకరీ ప్రొఫైల్ కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఉంటుంది వ్యూ అనేది. ప్రీవియస్లీ మీరు చూసింది ఓన్లీ స్టూడెంట్ ఉంది. ఓకే, క్లియర్? దాని నెక్స్ట్ ప్రొఫైల్ చెక్ చేద్దాం. సో ప్రియదర్శిని. సో తన ప్రొఫైల్, తన డీటెయిల్స్, తను ప్రీవియస్లీ ఎక్కడ జాబ్ చేశారు, తన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇలా ఏ టు జెడ్ అని దీంట్లో మనకి డిస్ప్లే అవుతుంది. అవునా? ఇలా అరౌండ్ మనకు 2000+ ప్రొఫైల్స్ అనేవి వస్తే ఓన్లీ మనం అరౌండ్ 26 వరకు మాత్రమే షార్ట్ లిస్ట్ చేసాం. సో దాంట్లో కూడా మళ్ళీ ఫిల్టరింగ్ అనేది ఉంటుంది, చెప్పాను కదా. ఇంకా మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీ సెలెక్షన్ అండ్ ఆన్ బోర్డింగ్ అనేది ఉంటుంది. క్లియర్? యూజర్ ఇంటర్ఫేస్ అర్థమైందా? సో ఇక్కడ చూడండి, టోటల్ 2635 ప్రొఫైల్స్, షార్ట్ లిస్ట్ 16, రిజెక్టెడ్ 5. అండ్ ఇక్కడ ఫిల్టరేషన్స్ అనేవి ఇవి టోటల్. ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్గా అప్లై చేసిన వాళ్ళు ఈ టెక్నికల్ రోల్కి వీళ్ళందరూ అప్లై చేసిన ప్రొఫైల్స్ అన్ని అరౌండ్ 2000 ప్రొఫైల్స్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఫిల్టర్ అవుట్, న్యూలీ అప్లైస్, నాట్ వ్యూడ్, యాక్షన్ పెండింగ్, ఇలా మీకు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది ప్రొఫైల్. ఓకే, సో దీంట్లో చెక్ చేద్దాం మనకి ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి అనేది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఏ టు జెడ్ ప్రొఫైల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. క్లియర్? ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి కంపెనీ లెవెల్లో ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఓకేనా? సో మీరు ఒక హెచ్ఆర్ లో ఆన్బోర్డ్ అయ్యారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో. సో మీ కంపెనీ వాళ్ళకి ఏంటంటే ఒక రిక్వైర్మెంట్ అనేది ఉంది. సో మీరు ఒక పోస్ట్ జాబ్ అనేది చేయాలి. సో అది ఎలా చేస్తారు? సింప్లీ ఇక్కడ జాబ్స్ అండ్ రెస్పాన్సెస్ ఉంది కదా, ఇక్కడ మీరు ఇంటర్న్షిప్ అనేది పోస్ట్ చేయాలంటే ఇంటర్న్షిప్ సెలెక్ట్ చేయొచ్చు. జాబ్ గురించి అయితే జాబ్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ నేను ఇంటర్న్షిప్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇంటర్ఫేస్ చూడండి. ఈ ఇంటర్ఫేస్ అనేది మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ మనం ఫిల్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇంటర్న్షిప్ టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా సైన్స్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను, సైన్స్ ఇంటర్న్. ఓకే, అండ్ ఇంటర్న్షిప్ టైప్ వచ్చేసి ఫుల్ టైం. వర్క్ మోడ్ వచ్చేసి సో ఇన్ ఆఫీస్ ప్లేస్ చేస్తున్నాను. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సో ఇక్కడ ఏంటంటే మన కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అండ్ ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఒక స్టూడెంట్కి స్కిల్స్ అనేవి ఏమేమి ఉండాలి, ప్రాపర్గా ఏమేమి నేర్చుకుని ఉండాలి.
అండ్ యాజ్ వెల్ యాజ్ మన కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఏంటి అనేది ఇక్కడ ప్రాపర్ గా అప్డేట్ చేయాలి. ఓకే, పర్క్స్ అండ్ బెనిఫిట్స్ తను ఆన్బోర్డ్ తర్వాత యాజ్ ఏ ఇంటర్న్ గా తన స్టైపెండ్ తో పాటు ఇంకేమైనా పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మేజర్ గా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఓకేనా, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకటి సెలెక్ట్ చేసి మనం, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్న్షిప్ డేటా సైన్స్ ఇంటర్న్షిప్ కి హైర్ చేస్తున్నాం కాబట్టి మీరు అట్లీస్ట్ డిగ్రీ వాళ్ళ నుంచి రావాలనుకుంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేసి, ఈ గ్రాడ్యుయేట్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బీటెక్, బిఈ, బీకామ్, బిఎస్సి, బిఏ, డిప్లొమా, బిఆర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బిఎస్సి సెలెక్ట్ చేస్తే ఓన్లీ బిఎస్సి వాళ్ళ అప్లైకి మాత్రం పాసిబిలిటీ అనేది ఉంటుంది. లేదు ఎనీ గ్రాడ్యుయేట్ అంటే అందరు అప్లై చేసుకోవచ్చు, అంటే ఎనీ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఎనీ డిగ్రీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేట్ కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేస్తే ఓన్లీ పీజీ చేసిన వాళ్ళకి మాత్రమే యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఈ పీజీలో మనకి అవైలబుల్ అయిన కోర్సెస్ లిస్ట్ అన్నమాట. ఓకేనా, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పెడితే ఇవన్నీ కూడా, లేదు ఓన్లీ స్పెసిఫిక్ గా ఎంసీఏ లేకపోతే ఎంకామ్ ఆర్ ఎంటెక్ ఇలా మనం ఇండివిజువల్ గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? కీ స్కిల్స్. సో ఇక్కడ మనం క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత కీ స్కిల్స్ అనేవి మెన్షన్ చేయాలి. వాళ్ళకి మనం ఏం స్కిల్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం యాజ్ ఏ ఇంటర్న్ హైర్ చేయడానికి అనేది, అండ్ లొకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లొకేషన్ ఒకటి టైప్ చేయండి, సెలెక్ట్ చేయండి, అండ్ లొకాలిటీ యాజ్ వెల్. సో ఇండెప్త్ గా అడ్రస్ అనేది internship duration 6 months. Specific date అనేది మెన్షన్ చేస్తాము. ప్రాపర్గా ఇక్కడ స్టార్ట్ డేట్, లాస్ట్ డేట్ టు అప్లై ఇవి రెండు మెన్షన్ చేయాలి. ఓకే, నో స్పెసిఫిక్ స్టార్ట్ డేట్ అంటే డైరెక్ట్ గా 0 to 1 month ఆర్ 1 to 3 months లో స్టార్ట్ అవుతుంది, 3 to 6 months లో స్టార్ట్ అవుతుంది అని ఇలా మెన్షన్ చేయాలి. బట్ అది స్పెసిఫిక్ డేట్ అనేది మెన్షన్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ డేట్ అనేది 23rd అనుకున్నాం అనుకోండి, లాస్ట్ డేట్ అనేది మనం 16. ఓకే, ఈ 16 లోపల అప్లై చేసేసుకోవాలి, అండ్ 23rd నుంచి ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత ఆఫరింగ్ ఏ స్టైపెండ్ విత్ అన్ ఇంటర్న్షిప్. సో మనం ఏంటంటే కంపెనీ నుంచి ఇంటర్న్షిప్ స్టైపెండ్ ఆఫర్ చేస్తున్నామైతే ఎస్, ఆ అమౌంట్ అనేది ఎంత, ఫ్రీ ఇంటర్న్షిప్ అనేది అయితే నో అని పే చేసి, ఇండస్ట్రీ ఏ డిపార్ట్మెంట్ లో మీరు ఇంటర్న్షిప్ అనేది ఆఫర్ చేస్తున్నారు, బీపీఓ కాల్ సెంటర్ రిలేటెడ్, లేకపోతే హెచ్ఆర్ రిలేటెడ్, ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ రిలేటెడ్, ఎలక్ట్రానిక్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ డిపార్ట్మెంట్ అనేది ప్రాపర్ గా సెలెక్ట్ చేసి అండ్ రోల్ కేటగిరీ ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో దాని తర్వాత కంపెనీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో మనం మేము స్టూడెంట్ ప్రొఫైల్ లో చూసినప్పుడు కంపెనీ డీటెయిల్స్ కూడా మనం చెక్ చేస్తాం. ఐడియా ఉందా? సరే కన్ఫర్మ్ చేయండి నాకు. నేను స్టూడెంట్ ప్రొఫైల్లో మనం ఇండియట్ క్రియేట్ చేసినప్పుడు ఒక జాబ్ పోస్ట్ చేసాం చెన్నై లొకేషన్ బేస్డ్ కంపెనీకి. సో ఆ కంపెనీ డీటెయిల్స్ అనేవి మనకి డిస్ప్లే అయ్యాయి కదా. సో అది ఏ విధంగా డిస్ప్లే అవుతుంది, ఇలా ఆ కంపెనీ వాళ్ళు పోస్ట్ చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా A to Z ఈ ప్రొఫైల్లో సెటప్ చేసి పోస్ట్ చేస్తారు. అప్పుడు మాత్రమే స్టూడెంట్స్ కి అవి జాబ్ సీకర్స్ కి విజిబుల్ గా ఉంటాయి అన్నమాట ఆ ప్రొఫైల్స్. ఓకేనా? సో కన్ఫర్మ్ చేయండి నాకు చాట్ బాక్స్ లో. క్లియరా? ప్రొఫైల్ క్లియరా మీకు? రిక్రూటర్ ప్రొఫైల్ క్లియర్ గా ఉందా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? సో మీరు స్టూడెంట్ ప్రొఫైల్ చూసారు, రిక్రూటర్ ప్రొఫైల్ చూసారు కదా. సో ఆ యొక్క పర్టికులర్ కాన్సెప్ట్స్ లో మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉన్నాయి అంటే, డిస్క్రిప్షన్ అనేది ఏ విధంగా అప్లై చేస్తారు, కేటగిరీస్ అండ్ స్కిల్స్ అనేవి ఏ విధంగా మెన్షన్ చేస్తే స్టూడెంట్ ప్రొఫైల్ ఎలా కనబడుతుంది, ప్రొఫైల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత స్టేజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు క్లియర్ గా చెప్పాను. ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్. రిమైనింగ్ 7 members అర్థం కాలేదా మీకు? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్.
Career folks, all of you. Are you there in class or not?